మేషరాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం ఎక్కువ అవుతుంది. ఉద్యోగంలో బాగా రాణించాలి, ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి అన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా ఏ పని చేసినా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడం, మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనోబలం పెరుగుతుంది. మీరు చేసే పనిలో కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒకరి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన పని మనం చూసుకుపోవాలి, నలుగురితో పాటు మనకెందుకు, మనం బాగుండాలి, మనం 10 మందికి సహాయం చేయాలి, వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా వ్యాపారాభివృద్ధి కూడా చక్కగా చేసుకోవాలి, వ్యాపారాన్ని అభివృద్ధి సాధించాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతల కంటే ఉన్న సంస్థని ముందుకు నడిపించాలి, మనం కూడా దాంట్లో భాగస్వామి కావాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. ఏదైతే మీరు చేసే సంకల్పం సిద్ధి అవ్వచ్చు, ఏదైతే కార్యక్రమాలు అవ్వచ్చు, మన సంకల్ప సిద్ధిస్తున్నట్టుగా ఆ కార్యక్రమాలు నెరవేరే విధంగా గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే తొలగిపోతాయి. సంతానం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి, వారి ఆరోగ్యం పట్ల. అదేవిధంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలంగా లేవు. పిఆర్ విషయంలో, గ్రీన్ కార్డు విషయంలో, H1B విషయంలో కాస్త ఇబ్బందికరంగా వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు చేతిదాకా వచ్చి చేజారిపోవడం, ఎంత ప్రయత్నించినా మళ్ళీ రాకపోవడం, ఇది ఒక మనోవేదనకు గురి అవుతారు. అయితే ఎటువంటి సంకోచం లేకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. శుభకార్యాల్లో చక్కగా పాల్గొంటారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా ఒక స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. రావాల్సిన ధనం చేతికి అందడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, ఇది ఒక శుభసూచకం అని చెప్పచ్చు. ఏది ఏమైనా సరే ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు చక్కగా ఉన్నాయి. గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు జిల్లేడు గణపతి పెట్టి, అదేవిధంగా రోజు గణపతి స్వామివారికి గరికతోటి గకారక అష్టోత్తరంతో స్వామివారిని పూజించండి. ఈ గకారక అష్టోత్తరం అనేది చాలా మహిమాన్వితమైనది. ఆ అష్టోత్తరం కనుక చదువుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ 9 రోజులు గణపతి స్వామివారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి గణపతి గకారక అష్టోత్తరంతో ప్రతిరోజు గరికతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వ్యయంలో శని, తృతీయంలో గురువు, పంచమంలో రవిచంద్ర కేతువులు ఉన్నారు. రవి బలంగా ఉన్నారు పంచమంలో. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అది దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. మంచి ప్రయత్నాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది, నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.